మన వాళ్ళకు ఆదివారం అంటే పండుగ. ఒకటేమో బీచ్ కట్ కావాలి, రెండు రోజులు మంది కనుక మనిషి ఈ రెండింటికే ఎక్కువ. అంటే మనకు స్వాభిమానం ఉండాలి, ఆత్మగౌరవం ఉండాలి. ఎట్లా వస్తుంది ఆత్మగౌరవం? మనము ఒక వారము మటన్ తీసుకోవడం బంద్ చేసి 2 డబ్బులు వస్తాయి. సింపుల్, ఎవరు అడగదు. లేదు ఒక బాటలు ఆశించమంటారు, ఒక 4 డబ్బులు వస్తాయి. 1000 రూపాయల బాటలు లేదు బాగా ఎందుకు మందులు పట్టు. సరే యావరేజ్గా అయితే ఒక 1000 రూపాయలు, ఒక డబ్బులు వచ్చారు, 2 డబ్బులు వస్తాయి. అంటే మనం ఒక్కసారి మనం ఇంకా బంద్ చేసుకుంటాం. ఇదే జీవితంలో బంద్ చేసుకుంటే ఎంత వస్తుంది? అట్లా ప్రాక్టికల్గా నేను చాలా మందితో నా లక్ష్యం ఏంటంటే మన వాళ్ళతో ఒక 1000 మందితో మందు మానిపించాలి. అట్లా చాలా మంది సక్సెస్ అయ్యారు. చంద్రల మన సోదరుడు ఉండే వాళ్ళకి మళ్ళా కానీ మన సైలెన్స్ పర్మిషన్ ఎప్పుడు బాగానే సంపాదిస్తుంటే పిల్లలకి ఎప్పుడు చదువు ఫీజు కట్టలేదంటే నా దగ్గరికి వచ్చాను. సరే మనం పిల్లలు కట్టాలని ఒకసారి కూర్చోబెట్టి అసలు ఏంటిది నీ ప్రాబ్లం ఏంటిది అలా భార్య నడిచేవారంటే అన్న బాగానే కొట్టుకొని బట్టలు, కానీ సాయంత్రం వచ్చినప్పుడు కలకంబలో తాగేసి వస్తాడు, మళ్ళీ తెచ్చుకుంటాడు. కూర్చోబెట్టి పర్మిషన్ బంద్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎందుకన్నా నువ్వు బంద్ చేస్తే ఈ పిల్లలకు ఫీజు కట్టేది నువ్వు వేరే వాళ్ళు అడగాల్సిన లేదు కదా, నీకు వస్తాయి కదా. కానీ ప్రాక్టికల్గా వెళ్ళాడు, బంద్ చేసి ఆ కొడుకు ఉద్యోగం ఈయనతో కలిసి సత్యరెడ్డి కాలనీలో 10 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు. ఎంత ఒక 7-8 సంవత్సరాలు. ఇది ప్రాక్టికల్గా కావాలంటే పోయి చూసుకోవచ్చు. అట్లా ఇంకో తమ్ముడు ఉన్నాడు రామారావు, నువ్వు దొడ్డు బియ్యం తిను, కారం గట్క తిను, పిల్లలు చదివి, బట్టలు ఒకటి నీటి పెట్టుకో. ఆయన కార్పొరేట్గా పోటీ చేసి దురదృష్టం ఏంటంటే ఒక 150 కోట్లతో నడిపాడు. ఒక బండి ఒకటి నడుపు, పిల్లలు చదివాడు. అట్లా బంగారం కంటే పిల్లలు చదివించిండు, మంచిగా చదివాడు, ఆరోగ్యంగా మంచుకున్నాడు, సమాజంలో బాగుంది. సింపుల్ టెక్నిక్. ఆయన ఇప్పుడు ఒకరికి ఇచ్చినట్టున్నాడు. పరమేశ్వర్ చెప్పేది ఏంటంటే ఎవరికైతే నిజంగా అంటే కూలి పని పోతున్నారు కానీ ఉత్సాహం ఉంది, కూలిపోతే రానున్నది మనం ఇప్పిద్దాం. కానీ ఎవరైతే కొనుక్కుంటారు అనుకుంటున్నారో ఈ వస్తువు నాదని కొనుక్కుంటే చాలా భద్రంగా పెట్టుకుంటాం. ఇది ఎవరైనా మనకు ఉచితంగా ఇచ్చారనుకో పడేస్తాం. ఇప్పుడు మనం ఎక్కడైనా ధర్మసత్రం పోతాం కదా, మనం నీట్గా పెట్టుకుంటాం. ధర్మసత్రం అక్కడ కలిసి, కానీ అదే మన ఇల్లు అనుకో ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఎప్పుడైతే మనం ఉన్నదో మన దాన్ని రావాలి. ఇది ఎవరైనా చెప్తే ఇబ్బంది అనిపించింది, అటువంటిది ఏమనుకోకూడదు. అంటే మనిషి తిరగడానికి మనిషి మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే ఆత్మగౌరవం. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే మనలకు నరనరాన భయం అనేది ఉంది. ఫస్ట్ మనం భయాన్ని చేయాలి. మనం ఎంత ధైర్యస్తులం తెలుసా? ఒక ఎద్దును కోసేవాళ్ళం, ఎంత బలం ఉండాలి ఎద్దును కోయాలంటే? చనిపోయిందని దాన్ని శరీరం తీసేవాళ్ళం. ఈ ధైర్యాన్ని మర్చిపోయాం. మొన్న ఒక వీడియో చూసిన, చిన్న దున్నపోతు, పెద్ద సింహం, 2 ఎదురు పడ్డాయి. ఆ దున్నపోతు దాన్ని బెదిరిస్తుంది. అక్కడ బలం పనిచేసిందా, ధైర్యం పనిచేసిందా? ధైర్యం. ఆ ధైర్యాన్ని మనం సంపాదించాలి. తర్వాత సిటీ మొత్తంలో 1,00,000 డబ్బులు అంటే 1,00,000 మంది డబ్బులు కాదు, 999 ఒక కోటి అంటే ఎంత అయితే నెక్స్ట్ కోటి రావాలంటే 1,99,999,999 అంటే ఇంతమంది రావడానికి అవసరం ఉంది. సుమారుగా నాకు తెలిసి అంచనా ఏంటంటే ఈ 5 చుట్టే కనీసం 20 లక్షల మంది మాకే కుటుంబాలు ఉంటాయి. 20 లక్షలలో 1 లక్ష ఈజీగా వస్తారు హైదరాబాద్ నుంచి. కాకపోతే ఇంతకుముందు ఏమన్నా చేసి సిటీలో కనబడకపోతుంది, అంతా కూడా ఊర్లలో బయట ఉంటుంది. కానీ ఈసారి మార్పు ఏమొచ్చిందంటే మన వినోద నగర్ దాకా వచ్చిందంటే సిటీలో అంతా కూడా మార్పు బాగా వచ్చింది. చదువుతూ సిటీలో మన్సిపాలిపేట బాగుంటుంది, మన్సిపాలిపేట తర్వాత పార్సిబుల్ ఇదే ఎంఆర్పీ ఉంది.
కానీ ఇప్పుడు ఈరోజు నిజంగా కూడా ఇక్కడ దాకా వచ్చింది, మన దాకా వచ్చింది కనుక మనం చదువుతాం. అయితే మనకు ఒక పరీక్ష పెట్టుకున్నాం. ఇవాళ ఆదివారం కదా, మళ్ళీ ఆదివారం నాడు మహిళా సోదరులు మనం అందరం కలిసి మేము నిర్ణయించుకున్నాం. మా ఇంట్లో నలుగురం ఉన్నాము, నలుగురం కూడా డబ్బు పట్టుకొని రావాలి. మా అమ్మాయి డాక్టర్, మా అమ్మాయి కూడా పట్టుకుంటారు, నేను కూడా డబ్బు పట్టుకుంటా, మా శ్రీమతి కూడా పట్టుకుంటాం, మా వాడు చిన్నోడు ఉన్నాడు, వాడు కూడా పట్టుకుంటాం. కనుక మనము వచ్చే ఆదివారం నాడు ఒక 150 మందితో అంటే 200 మందితో డప్పు ప్రదర్శన శాంతినగర్ బస్ స్టాండ్ నుంచి ఉష్ణపాయ దాకా చేయగలుగుతాం. ఎంతమంది రెడీ అవుతారు? ఇది మనది ఎక్కడ ఉండాలంటే చైన్ సిస్టమ్ ఉండాలి. మనకి ప్రాక్టీస్ కూడా అవుతుంది ఆ రోజుకు. అయితే ఇంకోటి, మీరు ప్రాక్టీస్ అనేది ఆలోచించకూడదు. ఏది కొట్టినా సౌండ్ వస్తుంది. అన్ని సపోర్ట్లు కొడుతుంటే దమ్ 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 కొడుతుంది. ఏం కొడుతుందో మాకు అర్థం కాదు కదా. అంటే నేనేమంటున్నా, మనకు ఇప్పుడు ఈ టైం ఉన్న దాంట్లో చదువు వెళ్ళాలని చెప్పాడు, శిక్షణ అవన్నీ వద్దు. మనకి ఏదైనా ఇట్లా గుర్తులు ఉండాలి అంతే. ఏదో ఇక్కడ సపోర్ట్ ఎట్లా కొడుతుంది అట్లనే అది కొట్టాలి, అంతే సౌండ్ వస్తుంది. కొట్టుకుంటూ పోతుంటే ఇదే. ఇప్పుడు మీరు పోలీసు వాళ్ళు కానీ మిలిటరీ కానీ ఏం చేస్తారు, రూట్ మార్క్ చేస్తారు. వాళ్ళకి కాళ్ళు కలుస్తున్నాయా లేదా అని చూస్తుంటారు. కానీ మీ కాళ్ళు పోతున్నారు అనుకో, ఎవరు చూడరు. వీళ్ళ కాళ్ళు ఒక్క కాలు ఇంకొక కాళ్ళు వేసుకుంటూ పోతున్నారు, పోతురు రాలేదా అనేది ఉంటుంది. అక్కడ కొట్టుకుంటూ పోతురా లేదా అందరూ చూస్తుంటారు. వీళ్ళ సౌండ్ కరెక్ట్ వస్తుందా లేదా, వీళ్ళు ఎప్పుడు నేర్చుకున్నారు అనేది ఉంటుంది. కనుక మనం అందరం కూడా టఫ్ పడతాం. మందకృష్ణ ఏం చెప్పిండంటే, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, అడ్వకేట్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఎమ్మెల్యే కానీ